నీ డాన్స్ వండర్ఫుల్, నీ పాట ఫ్యాంటాస్టిక్. ఈ ప్రపంచంలో నాదనుకున్నది ఏదైనా నీకు బహుమతిగా ఇచ్చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలి నీకు? నాకేమొద్దండి. నేనే వరాన్ని ఆశించి మిమ్మల్ని ఆరాధించడం లేదు. మీ హృదయ సామ్రాజ్యంలో రవ్వంత చోటిస్తే నాకంతే చాలు. నథింగ్ డూయింగ్. నా మనసంతా సర్వ హక్కులతో నీకే రాసేస్తాను. కమ్ ఆన్, టేక్ ఇట్. అలాగేలండి, రండి భోంచెద్దురు గాని. భోజనమా? ఇప్పుడు టైం ఎంత? టైము 9:15. అయితే నేను ఇంటికి వెళ్తాను. బికాస్ మై బిలవ్డ్ వైఫ్, అంటే నా ప్రియమైన భార్య, నేను చేసే ఫోన్ కోసం విశాఖపట్నంలో వెయిట్ చేస్తుంటుంది. ఏమిటమ్మా, ఇంకా భోంచేయలేదా? చూడమ్మా, ఆయన ఇంతవరకు ఫోన్ చేయలేదు. భార్య పుట్టింటికి వెళ్ళినా ఇంకా మీరు ఆవిడ మాట మీద నడవాలా? తప్పు తప్పు. షీఈ్ మై ఓన్ వైఫ్ అండ్ ఆల్సో మై బిలవ్డ్ వైఫ్. రైలు ఎప్పుడు దేని మీద నడవాలి? పటాల మీద నడవాలి. విమానం ఆకాశంపై. అలాగే భర్త ఎప్పుడు భార్య మాట మీదే నడవాలి. ఆఫీసు ఫోన్ చేస్తే 3 గంటలకి అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. 3 సార్లు ఇంటికి ఫోన్ చేశాను, ఇంకా రాలేదని ముచ్చాలమ్మ చెప్పింది. ఏ బోర్డు మీటింగ్ వెళ్ళాడో ఏమో. ఎందుకంటే షీఈ్ మై భార్య అండ్ ఐఎమ్ హర్ భర్త. మరి నేను? ఇంకా నీకు పేరు పెట్టలేదు. గుడ్ నైట్. ఆయన ఫోన్ చేస్తే తప్ప నేను ఫోన్ చేయను. నిండు చూలాలివి, ఇంత రాత్రి దాకా ఫోన్ చేయకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో చెప్పు. నా మాట వినమ్మా. వద్దని చెప్పాగా. సరే, నువ్వు భోంచేసే వరకు మేము భోంచేయం. అదేమిటండి మీరు కూడా? అంతే. తాగాననుకున్నావా? నన్ను పట్టుకుంటున్నా? లేదండి. మరేమండి, అమ్మగారండి మీకోసం 3 తప్పాలు ఫోన్ చేశారండి. 3 వేసాను కదా, అందుకే ముచ్చటగా 3 సార్లు ఫోన్ చేసింది. మై మోస్ట్ బిలవ్డ్ వైఫ్. ఫోన్ చేద్దాం. హలో, ఎవరో మధుయేనా? నేనేనండి. ఫోన్ చేసావా? లేదు, మీరు ఫోన్ చేస్తేనే తప్ప నేను ఫోన్ చేయనని చెప్పానుగా. ఇంతవరకు ఫోన్ చేయలేదే. ఎక్కడికి వెళ్ళారేమిటి? ఇవాళ ఎమర్జెన్సీ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మరో మీటింగ్ మీద మీటింగ్ జరగటం వల్ల నిన్ను వెయిటింగ్ లో పెట్టేశాను. ఐఎమ్ సారీ మధు. సారీ. సర్లేండి, మీరు ఇంతవరకు ఫోన్ చేయలేదు కదా. చేస్తాను, ఇప్పుడే చేస్తాను. మధు, అన్నట్టు నువ్వు మందులోకి జాగ్రత్తగా వాడుతున్నావా? వాడుతున్నానండి. మీరు మాత్రం రేపటి నుంచి ఎన్ని మీటింగ్లు ఉన్నా సాయంత్రం 6 గంటలకల్లా అవన్నీ పూర్తి చేయాలి. 6:30కి ఇంటికి వచ్చేయాలి. 7ంటికి. అబ్బా, అలాగే. చూడు, నీకు డెలివరీ అయ్యే వరకు మీ నాన్నగారు నువ్వు ఏ లా పాయింట్స్ డిస్కస్ చేయకూడదు. ఎందుకని? ఎందుకంటే ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని నీ కడుపులో ఉన్న బాబు విన్నాడు అనుకో, వాడు పుడుతూనే నల్లకొట్ట పుట్టి ఆ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అంటూ మనం చేసే ప్రతి పని అబ్జెక్ట్ చేస్తుంటాడు. ఏం లేదు మధు, ఇవాళ మీటింగ్ లో పాయింట్ మీద పాయింట్ మాట్లాడేసరికి గొంతులో జాయింట్ లూజ్ అయినట్టుంది. డోంట్ వరీ మధు, ఉంటాను. రేపు కరెక్ట్ గా 9 గంటల ఫోన్ చేస్తారుగా. గుడ్ నైట్. అయ్యగారు భోంచేరండి. నేను మయూర్ దగ్గర భోంచేసా. మయూరా? ఇదేదో రేపు గురునాథం గారితో చెప్పకపోతే అమ్మగారు నాకు చెప్పింది అంత కింద మీద అయిపోతుంది. చేతిలో పుస్తకం ఏమిటి? ఈ పుస్తకంలో దాంపత్య దీపమని మూడు పిల్లల సంసారం సుఖంగా సాగడానికి సలహాలు ఇస్తారండి. అదేనండి, మన మధ్య ఉన్న ఇంటి గురించి నేను ఉత్తరం రాస్తే ఈ వారం జవాబిచ్చారండి. చూడండి, మీ పేరు నా పేరు ఇంటి పేరుతో సహా వేశారండి. ఓర్నాయుడు, మన ఆ ఇది గురించి పుస్తకాల్లో ప్రకటిస్తే ఈ ఊరు ఒక్కటే కాదు ఆంధ్రదేశం మొత్తం తెలుస్తుంది. చాలండి, మనకి తెలియని విషయాలు మరొక నడి తెలుసుకోవడం తప్ప. అందుకే వెంటనే రమ్మన్నారు. మనల్ని కాదు, నన్నొక్కదానే. వారెందుకు రమ్మన్నాడో నాకు తెలుసు గాని ఇంకోసారి లాంటి పుస్తకాలు చదివినా వాటికి ఉత్తరాలు రాసిన కాలు విరగొడతాను. కాదు చేతులు విరగొడతాను. చెబుతానే ఏమిటో ఇలా వచ్చావు? నేను రాత్రి అయ్యారండి బాగా తాగేసి వచ్చారండి.
భోంచేరు అయ్యగారంటే మయూర్ దగ్గర చేశానన్నారండి. మయూర్ అంటే ఎవరండి? మయూరి అంటే మయూరి నాన్ వెజిటేరియన్ హోటల్, మాంసాహార భోజనశాల. అక్కడే భోంచేసి వచ్చి ఉంటారు. మందు అది బారకం రెస్టారెంట్ అయి ఉంటుంది, అందుకని మందు విందు అక్కడే పూర్తి చేసుకుని వచ్చి ఉంటారు. ఏమో బాబు, అయ్యగారు చేసిందంతా మీతో చెప్పేదాకా నా మనసు కింద మీద అయిపోయిందంటే నమ్మండి. ఈ విషయం అమ్మగారు ఫోన్ చేసి చెప్పొచ్చంటారా? తొందరపడి అలాంటి పని చేయకు. ఇక మీదట ఇలాంటి భోజన కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా నాకే చెప్తూ ఉండు. అలాగేనండి, వెళ్ళొస్తానండి. చూడు, నీ టైపు నాకు నచ్చలేదు. నచ్చవలసింది మీకు కాదు, బాస్ కి. అదే బాసుకు నువ్వు చేస్తున్న టైపు ఉందే, ఏది ఇంటికి పిలుచుట, మందు తాగించుట, ఈ టైపు కార్యక్రమాలు నాకు నచ్చలేదు అని చెబుతున్నాను. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావడం లేదు. వస్తున్నాను సార్. ఆగు. ఎక్కడికి? బాస్ పిలుస్తున్నారు. చూడు, ఇలాంటి ఆటలన్నీ నా చిన్నప్పుడు ఎప్పుడు ఆడేసుకున్నాను గాని నీ ఒలింపిక్ గేమ్స్ నా దగ్గర ఆడకు. ఇక మీద మళ్ళీ ఎప్పుడైనా అయ్యగారిని మీ ఇంటికి పిలిచినా, భోజనాలు పెట్టినా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? నీ ఉద్యోగం హుష్కాకి అయిపోతుంది. ఆ తర్వాత నీకు పూటకోళ్ళ దుకాణమే మిగులుతుంది. ఏమిటి అక్కడికి బాస్ గారేదో నీ చేతిలోని మనిషిలా అలా పెద్దరికం వెలగబెడుతున్నావు? ఆయన నా చేతిలో మనిషి కాకపోయినా పర్వాలేదు, నీ కాలి దగ్గర బంతి కాకూడదనే చెప్తున్నాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జెంట్లమెన్, కెర్లంపూడి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన 12 కొటేషన్స్ లో సన్యాసేవన్ కో ప్రైవేట్ లిమిటెడ్ వారు పంపించిన 4,73,36,119 రూపాయల కొటేషన్ ని ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు చెంప దెబ్బ కొట్టినా, మీకు అంకితమైన ఈ శరీరాన్ని ముక్కలు ముక్కల కింద నరికినా నేను బాధపడ్డండి. కానీ జరిగిన దాంట్లో నిజాలు తెలుసుకోకుండా నన్ను తప్పు పడుతున్నారనే బాధపడుతున్నాను. ఏమిటి నేను తెలుసుకోవాల్సిన నిజాలు? ఆ టెండర్ విషయం నీకు నాకు తెలుసు, కానీ మనం కోట్ చేసిన అమౌంట్ ఆ సన్యాసరావు కంపెనీకి తెలిసిందంటే నువ్వే చెప్పుండాలి. నేను చెప్పలేదు. అయితే ఎవరు చెప్పారు? గురునాథన్ చెప్పుండొచ్చుగా. గురునాథమా? అతను ఎందుకు చెప్పుంటాడు? అతను మా ఆవిడికి నమ్మిన పట్టు. కాబట్టి మీరు ఆయన అనుమానించలేకపోతున్నారు. ఆ టెండర్ విషయంలో మనమెంత జాగ్రత్త పడినా ఆ పేపర్స్ డిస్పాచ్ చేసేది గురునాథనేగా. అవతల వాళ్ళిచ్చే డబ్బు కక్కుర్తిపడి అతను ఆ రహస్యం వాళ్ళకి చెప్పుండొచ్చుగా. వాడంత నీచమైన పని చేస్తాడా? మిమ్మల్ని పాడు చేస్తున్నానని నా మీద నిందలు వేసినవాడు ఈ పని చేయడానికి ఎందుకు సంకోచిస్తాడు? మా ఇంటికి పిలిచి నేను మిమ్మల్ని వల్ల వేసుకుంటున్నానట, మందు తాగించి మిమ్మల్ని పాడు చేస్తున్నానట. మీ ఆవిడ గారి దయాభిక్ష మీదే మీరు ఆ ఆఫీస్ కి మేనేజర్ అయ్యారట, లేకపోతే మీ పని రోడ్లంటే తిరగడమేనట. ఇప్పుడు ఆయన గారు మీ గురించి ఏమాత్రం చెడు చెప్పినా మీ శ్రీమతి గారు మిమ్మల్ని సీటు దింపేస్తారట. మిమ్మల్ని ఆరాధించిన పుణ్యానికి మీ అంతటా మీరే నా ఇంటికి వచ్చి నన్ను అనుగ్రహించారు గాని మిమ్మల్ని రమ్మని నేనేనాడైనా కోరేనా? మన మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని నిందిస్తూ వాడు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు అంతకంటే నరకం లేదు. రాస్కల్కి ఇప్పుడే బుద్ధి చెప్తాను.